ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. పచ్చని అడవి బంగారు కాంతులతో మెరిసిపోతుంది. ఒక పెద్ద చెట్టు కింద గజరాజు విశ్రాంతి తీసుకుంటాడు. అదే చెట్టు మీద చిన్ని పావురం గూడు కట్టుకొని ఉంటుంది. చిన్ని, శుభోదయం గజరాజు. ఈరోజు ఎంత అందంగా ఉంది కదా? గజరాజు: అవును చిన్ని, ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అందమైన బహుమతిని ప్రతిరోజు ఆస్వాదించాలి. ప్రతిరోజు చిన్ని పాడే పాటలు గజరాజుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. గజరాజు: నీ పాటలు వింటే నా అలసట అంతా పోతుంది. చిన్ని: నువ్వు ఉంటే నాకు ఎలాంటి భయం ఉండదు. ఇద్దరూ కలిసి అడవి అందాలను ఆస్వాదిస్తూ రోజులు గడుపుతారు. ఒకరోజు చిన్ని: గజరాజు, నేను చాలా చిన్నదాన్ని, నువ్వు చాలా పెద్దవాడివి. అయినా మనం ఎందుకు ఇంత మంచి స్నేహితులమయ్యాం? గజరాజు నవ్వుతూ: స్నేహానికి పరిమాణం ఉండదు, చిన్న పెద్ద అనే తేడా కూడా ఉండదు. మనసు మాత్రమే ఉంటుంది. చిన్ని: బలం ఉంటే పెద్ద శరీరమా? గజరాజు: కాదు, కష్టంలో ధైర్యంగా నిలబడే మనసే అసలైన బలం. ఒకరోజు భారీ గాలి వీచుంది. చెట్టు బలంగా ఊగుతాయి. చిన్ని భయపడుతూ, నాకు చాలా భయంగా ఉంది. గజరాజు: నేను ఉన్నాను కదా, భయం వచ్చినప్పుడు పారిపోవద్దు, ధైర్యంగా ఎదుర్కోవాలి. గాలి తగ్గిపోతుంది. ఒకరోజు చిన్ని కనిపించదు. గజరాజు ఒంటరిగా బాధపడుతుంటాడు. కాసేపటికి తర్వాత చిన్ని తిరిగి వస్తుంది. గజరాజు: నువ్వు కనిపించకపోతే ఈ అడవే ఖాళీగా అనిపించింది. చిన్ని: స్నేహితుడి విలువ దూరమైనప్పుడే తెలుస్తుంది. ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ నవ్వుతూ ఉంటారు. చిన్ని: చిన్న చిన్న క్షణాలే జీవితంలో పెద్ద ఆనందాలు. గజరాజు: ఆ ఆనందాన్ని పంచుకునే స్నేహితుడు ఉంటే జీవితం మరింత అందంగా ఉంటుంది. చిన్ని: మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? గజరాజు: ప్రతిరోజు మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ నిజమైన స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు. ఇద్దరూ కలిసి అడవిని మరింత అందంగా ఉంచుతారు. ప్రతి ఉదయం చెట్లకు నీళ్లు అందేలా చిన్న చిన్న కాలువలు ఏర్పడేలా సహజంగా ప్రవహించే నీటిని మళ్లిస్తారు. పావురం గింజలను చల్లి కొత్త మొక్కలు మొలకెత్తేలా చేస్తుంది. ఏనుగు వాటిని తొక్కకుండా జాగ్రత్తగా నడుస్తుంది. సూర్యోస్తమయం. ఇద్దరూ కొండలపై నిలబడి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తారు. చిన్ని: మన స్నేహం నాకు జీవితంలో గొప్ప వరం. గజరాజు:
నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతిరోజు ఒక పండగే. ఇద్దరు కలిసి నవ్వుతారు. ఆకాశంలో పక్షులు ఎగురుతుంటాయి. గాలి మెల్లగా వీస్తుంది. నీతి: స్నేహం బలంతో కాదు, ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో నిలుస్తుంది. నిజమైన స్నేహితుడు ఉంటే ఏ ప్రయాణమైనా ఆనందంగా మారుతుంది.